కార్మిక వర్గాన్ని బానిసలుగా మార్చేలా ఉన్న 4వ లేబర్ కోడ్లను వెంటనే రద్దు చేయాలని డిమాండ్ చేశారు జిల్లా సిఐటియు కార్యదర్శి గిట్ల ముకుందర్ రెడ్డి. కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన లేబర్ కోడ్లతో పాటు విద్యుత్ సవరణ బిల్లు 2022ను వెంటనే వెనక్కి తీసుకోవాలంటూ కరీంనగర్లో సిఐటియు ఆందోళన దిగింది. ఈ సందర్భంగా జిల్లా సిఐటియు కార్యదర్శి గిట్ల ముకుందర్ రెడ్డి మాట్లాడుతూ రాష్ట్రంలో లేబర్ కోడ్స్ ను అమలు చేయబోమని కాంగ్రెస్ ప్రభుత్వం ప్రకటించాలని డిమాండ్ చేశారు. అనేక ఆందోళన పోరాటాల ద్వారా దేశంలోని కార్మిక వర్గం 29 కార్మిక చట్టాలను సాధించుకుందని, వాటి వల్ల కార్మిక వర్గానికి అందుతున్న కొద్దిపాటి ప్రయోజనాలకు కూడా దూరం చేసి కార్పొరేటర్లకు ప్రయోజనం కలిగించేందుకు కేంద్ర ప్రభుత్వం కుట్రలు పన్నుతుందని ఆగ్రహం వ్యక్తం చేశారు. కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ పేరుతో కార్మిక హక్కులను హరిస్తున్న నేపథ్యంలో 4 లేబర్ కోడ్ల రద్దుకై దేశ కార్మిక వర్గం దీర్ఘకాలిక సమ్మె పోరాటాలకు సిద్ధం కావాలని పిలుపునిచ్చారు. కేంద్ర ప్రభుత్వము తీసుకొచ్చిన 4 లేబర్ కోడ్లను వెంటనే రద్దు చేయాలని చెప్పి ఈరోజు దేశవ్యాప్తంగా సిఐటితో పాటు అనేక ఫెడరేషన్లు, ట్రేడ్ యూనియన్స్ బ్లాక్ డేను నిర్వహిస్తున్నాయి. ఎందుకంటే ఈరోజు ఈ లేబర్ కోడ్లను అమలు చేస్తూ గతంలో ఇచ్చిన నోటిఫికేషను ఈ రోజు నుండి అమల్లోకి రాబోతుంది. దీంతో గతంలో దేశ కార్మిక వర్గం పోరాడి సాధించుకున్న 29 చట్టాలు కాలగర్భంలో కలిసిపోయి 4 కోడ్లు అమల్లోకి రానున్నాయి. ఈ 4 కోడ్లు అమల్లోకి వస్తే కార్మిక వర్గం అంతా కూడా ఆధునిక బానిసత్వంలోకి వెళ్ళిపోతుంది. అనేక సమస్యలు అనేటివి కార్మిక వర్గానికి వస్తాయి. అట్లాగే ఫిక్స్డ్ టర్ము పని పద్ధతులతోటి పర్మనెంట్ సిస్టమ్ అనేది లేకుండా పోతుంది. అట్లాగే కనీస వేతనం సంబంధించి కూడా అతి తక్కువ కేవలం రోజుకు 176 రూపాయలు మాత్రమే 4 లెవెల్ వేజెస్ అనేది కేంద్ర ప్రభుత్వం నిర్ణయించింది. ఇటువంటి అనేక సమస్యలు ఉన్నాయి. దాంతోపాటు ఏదైతే కేంద్ర ప్రభుత్వం 4 లేబర్ కోడ్లు తీసుకొచ్చిందో ఈ కోడ్ల ద్వారా దేశవ్యాప్తంగా పనిచేస్తున్న మెడికల్ అండ్ సేల్స్ రిప్రజెంటేటివ్స్ కూడా ఎన్నో ఇబ్బందులకు గురయ్యే పరిస్థితి ఉంది. ఎందుకంటే మెడికల్ అండ్ సేల్స్ రిప్రజెంటేటివ్స్ కొన్ని సంవత్సరాలు పోరాడి సాధించుకున్న సేల్స్ ప్రమోషన్ ఎంప్లాయీస్ యాక్ట్ 1976 చట్టం ఏదైతే ఉందో ఈ కొత్త 4 లేబర్ కోడ్ల ద్వారా మేము దీన్ని కోల్పోయే ప్రమాదం ఉంది. దీని ద్వారానే మెడికల్ అండ్ సేల్స్ రిప్రజెంటేటివ్స్కు అపాయింట్మెంట్ లెటర్లు కానీ మిగతా బెనిఫిట్స్ కూడా ఈ చట్టం ద్వారా కలిగే అవకాశం ఉంది. ఈ చట్టాన్ని ఇప్పుడు ఈ కేంద్ర ప్రభుత్వం రద్దు చేసింది. కాబట్టి ఏదైతే 1976 సేల్స్ ప్రమోషన్ ఎంప్లాయీస్ చట్టాన్ని వెంటనే పునరుద్ధరించాలని డిమాండ్ చేస్తూ ఉన్నాం. అదేవిధంగా దేశవ్యాప్తంగా పనిచేస్తున్న మెడికల్ అండ్ సేల్స్ రిప్రజెంటేటివ్స్కు చట్టబద్ధమైన పని విధానాలని ఏవీ లేవు. ఒక్కొక్క కంపెనీ ఒక్కొక్క పని విధానాలు తీసుకువచ్చేసి మెడికల్ అండ్ సేల్స్ రిప్రజెంటేటివ్స్లో ఎన్నో ఇబ్బందులకు గురి చేస్తూ ఉంది. కాబట్టి కేంద్ర ప్రభుత్వం వెంటనే చొరవ తీసుకొని మెడికల్ అండ్ సేల్స్ రిప్రజెంటేటివ్స్కు చట్టబద్ధమైన పని విధానాలు కల్పించాలని డిమాండ్ చేస్తూ ఉన్నాం.